నడుస్తున్నటువంటి 30 ఏళ్ళ 20 ఏళ్ళ కాలం క్రితంలో నాగన్న చెప్పినటువంటి నాకు ఆ కామ్రేడ్స్ అందరూ పోరాటం చేద్దాము రండి, ఓ అన్నలారా ఓ అక్కలారా మా చెల్లెల్లారా పోరాటం చేద్దాము రండి. ఈ పాట పాడుతున్నప్పుడు బాలరెడ్డి అన్న లాంటి ఒక కామ్రేడు పోరాటం ఏంద్రో అని అన్నాడు. పోరాటం ఏంద్రో అన్నాడు. ఇది పట్టేసి నాగన్న ఎంబటే పోరాటం చేద్దాము రండి, ఓ అన్నలారా ఓ అక్కలారా మా చెల్లెల్లారా పోరాటం చేద్దాం. కథం క్యాచ్ చేసేసింది. పోరాటం అనేది ఆయన పట్టేసింది. అంటే తను కదలికలు, ఆయన భాష, ఆయన ఆలోచన విధానం చదవకపోయినా కానీ పర్ఫెక్ట్గా పాడేవాడు. మన కామ్రేడ్స్ పాడతారు, అరుణ బౌటలో అరుణ బౌట నీడలో అంటారు. ఆయన వాడింది ఏంటంటే అరుణ బాటలో అరుణ బావుట తేడా ఉంది కదా. ఆయన అనేది ఏం కామ్రేడు ఎప్పుడు అరుణ బౌటలో అరుణ బౌట నీడలో కాదు, అరుణ బాటలో అరుణ బౌట నీడలో ఒరిగినట్టివో అమరా వీరులారా, ఒరిగినట్టివో అమరా వీరులారా, అరుణ బాటలో అరుణ బౌట నీడలో ఒరిగినట్టివో అమరా వీరులారా, ఒరిగినట్టివో అమరా వీరులారా, పోరు జెండకే వన్నెదచిన వీరులారా, పోరు జెండకే వన్నెదచిన వీరులారా, అందుకోండి మా విప్లవ జోహార్లు, అందుకోండి మా విప్లవ జోహార్లు, అరుణ బాటలో అరుణ బాట నీడలో ఒరిగినట్టివో అమరా వీరులారా, ఒరిగినట్టివో అమరా వీరులారా. అరుణ పతాకకు జై, ఓ అరుణ పతాకమా చే గొనుమా రెడ్ సెల్యూట్ అనే పాట కూడా కామ్రేడ్ నాగన్న చాలా అద్భుతంగా పాడేవాడు. ఆయన గాత్రం ఓ అరుణ పతాకమా చేగొనుమా రెడ్ సెల్యూట్, శ్రమజీవులకే తనమా నీకివిగో రెడ్ సెల్యూట్, ఓ అరుణ పతాకమా చేగొనుమా రెడ్ సెల్యూట్, శ్రమజీవులకే తనమా నీకివిగో రెడ్ సెల్యూట్, ఓ అరుణ పతాకమా చేగొనుమా రెడ్ సెల్యూట్, శ్రమజీవులకే తనమా నీకివిగో రెడ్ సెల్యూట్, శ్రమజీవులకే తనమా నీకివిగో రెడ్ సెల్యూట్. ఇలాంటి పాటలు కామ్రేడ్ నాగన్న నోట వినడం అనేది, కనడం అనేది, ప్రజలు నాగన్నను ఇంతగా కొనియాడడం అనేది, అమరత్వం పొందినటువంటి ఆ జూలై 3 తారీఖు అనేది చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఆ కామ్రేడు ఎంచుకున్నటువంటి మార్గంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఆయన ఆశయానికి నిలబడి ఉంటారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఎగురెగురవే ఎర్ర జెండా విప్లవోజ్వల క్రాంతి మా కనుల నిండా, ఎగురెగురవే ఎర్ర జెండా విప్లవోజ్వల క్రాంతి మా కనుల నిండా, ఎగురెగురవే ఎర్ర జెండా విప్లవోజ్వల క్రాంతి మా కనుల నిండా, ఏనాడు ఈ నేల ఎగరేసిరో నిన్ను, ఏనాడు ఈ నేల ఎగరేసిరో నిన్ను, కంటిలో పాపవల సాకిరే పేదలు, కంటిలో పాపవల సాకిరే పేదలు, నెత్తుర్లు చిందించి పెంచిరే
ఎదిరించిరే యోధులు ఎగిరెగురవే ఎర్ర జెండా విప్లవోజ్వల కాంతి మా కనుల నిండా ఎగురెగురవే ఎర్ర జెండా విప్లవోజ్వల కాంతి మా కనుల నిండా కష్ట జీవుల వెలుగు కష్ట జీవుల నిలవు కష్ట జీవుల వెలుగు కష్ట జీవుల నిలవు కష్ట జీవుల గెలుపు నీలోని ఎరుపు కష్ట జీవుల గెలుపు నీలోని ఎరుపు కలవారి గుండెల్ల రేపనే మలుపు కలవారి గుండెల్ల రేపనే మలుపు కలవారి గుండెల్లో రేపనే మలుపు ఎగురెగురవే ఎర్ర జెండా విప్లవోజ్వల కాంతి మా కనుల నిండా ఎగురెగురవే ఎర్ర జెండా విప్లవోజ్వల కాంతి మా కనుల నిండా నక్సల్ బరిలోన నన్ను లేపినావు నక్సల్ బరిలోన నన్ను లేపినావు శ్రీకాకుళములోన మునదేలినావు శ్రీకాకుళములోన మునదేలినావు గోదావరి లోయలో పాకావే జెండా 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 ఎగురెగురవే ఎర్ర జెండా విప్లవోజ్వల కాంతి మా కనుల నిండా ఎగురెగురవే ఎర్ర జెండా విప్లవోజ్వల కాంతి మా కనుల నిండా మనకు సుత్తి కొడవలి అనేది గుర్తు సుత్తి కొడవలి చేతపూని సమాజాన్ని మేల్కొల్పాలనేటువంటి ఉద్దేశంలో సుత్తి కొడవలికి ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా ఎక్కువ. అందుకే సుత్తి కొడవలి గుర్తుగా ఉన్న ఎర్రని జెండా ఎగురుతున్నది ఎగురుతున్నది ఎర్రని జెండా ఎగురుతున్నది సుత్తి కొడవలి గుర్తుగా ఉన్న ఎర్రని జెండా ఎగురుతున్నది ఎర్రని జెండా ఎగురుతున్నది ఎర్రని జెండా ఎగురుతున్నది ఆకాశములో అరుణ బింబమై పీడిత జనాని కండదండగా సుత్తి కొడవలి గుర్తుగా ఉన్న ఎర్రని జెండా ఎగురుతున్నది ఎర్రని జెండా ఎగురుతున్నది సోషలిజం మా జన్మ హక్కని దేశ సంపదను మెక్కే వారితో దేశ సంపదను మెక్కే వారితో దేశ సంపదను నెక్కే వారితో మొక్కవోక పోరాడి అమరుల గుండె నెత్తురుల ముంచి పిండిన గుండె నెత్తురుల ముంచి పిండిన గుండె నెత్తురుల ముంచి పిండిన సింధూరము జెండా జనమందారము జెండా సింధూరము జెండా జనమందారము జెండా సింధూరము జెండా జనమందారము జెండా సుత్తి కొడవలి గుర్తుగా ఉన్న ఎర్రని జెండా ఎగురుతున్నది ఎర్రని జెండా ఎగురుతున్నది. ఇవి చాలా అద్భుతంగా పాడేవాడు. ఈ పాటను రాసింది కామ్రేడ్ శక్తి, కామ్రేడ్ జయరాజు, అరుణోదయ మన తాతగారు కానూరు వెంకటేశ్వరరావు, నాగన్న, ఇలాంటి వాళ్ళందరూ ఒక టీముగా ఉన్నటువంటి కాలంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఒక బలంగా ముందుకు పోయింది. ముగిద్దాం కామ్రేడ్ ఇష్టాన్ని ముగిద్దాం. అందుకే ఓహో రైతన్న నేల నేలాలి లేవరా రైతన్న రైతన్న నేల నేలాలి లేవరా రైతన్న ఓహో రైతన్న నేల నేలాలి లేవరా రైతన్న రైతన్న నేల నేలాలి లేవరా రైతన్న మోట పాటలు పాడి తాము తోడి నాగుటెట్లను గట్టి నేలరా పాడి నాగుటెట్లను గట్టి నేలరా పాడి నాగుటెట్లను గట్టి నేలరా పాడి నాగేటి చాలల్లో నడుముంచి విత్తంగా తొలకరి జల్లల్లో మొలకలే మలువంగా తొలకరి జల్లుల్లో మొలకలే మలువంగా తొలకరి జల్లుల్లో మొలకలే మలువంగా పైరుకే జీవాన్ని పోసిన రైతన్న పైరుకే జీవాన్ని పోసిన రైతన్న పైరుకే జీవాన్ని పోసిన రైతన్న పైరుకే జీవాన్ని పోసిన రైతన్న జీవోత్సవంగానే మిగిలినవేమన్నా ఓహో రైతన్న నేలనే ఏలాలి లేవరా రైతన్న ఓహో రైతన్న నేలనే ఏలాలి లేవరా
లేవరా రైతన్న, నేలనే ఏలాలి లేవరా రైతన్న, నేలనే ఏలాలి లేవరా రైతన్న. విధంగా పాటల ద్వారా మాలాంటి వాళ్ళను ఈ ఉద్యమంలో నిలబెట్టాడు కాబట్టి నాగన్న లాంటి గొంతు కాకపోయినా, నాగన్నలాగా ఏమి చదవకపోయినా ఇంత స్థాయికి ఎదిగినటువంటి కామ్రేడ్ నాగన్న మనకు ఆదర్శవంతుడు. ఆయన జీవితం ధన్యం. అందుకే కొంతమంది మొన్న నాగన్న చనిపోయిన సందర్భంగా అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడారు. నాగన్న ద్వారానే ఈ మేరకు నిలబడ్డటువంటి మేము నాగన్న హాస్పిటల్లో చేరితే 50, 100, 100, 100, 150, 1000, 10,000 వేసుకొని ఉన్నటువంటి దుర్గతి పట్టిందని కొంతమంది మాట్లాడారు. అది వాళ్ళ అపరిపక్వతకు నిదర్శనం అని నేను చెప్పదలుచుకున్నాను. విప్లవకారుడు అంటేనే, విప్లవోద్యమంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు అంటేనే అందరూ ఒకే తీరుగా ఉండకపోవచ్చు. విప్లవోద్యమంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు కానీ కామ్రేడ్ నాగన్న గూడు వద్దు, నాకు నీడ వద్దు, సుఖాలు వద్దు, సౌఖ్యాలు వద్దు, సంపద వద్దు అని చెప్పినటువంటి నాగన్న అనేక సందర్భాలను చెప్పాడు. ఈ విషయాన్ని గుర్తించకుండా నాగన్న ఈ విధంగా చందాలేసుకొని వైద్యం అందించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని మాట్లాడడం అనేది చాలా హీనమైనటువంటి విషయంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకే ఏమీ వద్దు, ఏ రకమైనటువంటి విలాసాలు వద్దని చెప్పినటువంటి నాగన్న చివరి వరకు తను ఒక సీదా జీవితాన్ని గడిపాడు. సాధారణమైనటువంటి జీవితాన్ని గడపడం అంటే ఒక్క కమ్యూనిస్టు విప్లవకారులకే చెల్లుతుందనేది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మాట్లాడినటువంటి వాళ్ళు, నాగన్నతోటి ఉత్తేజం పొందినటువంటి వాళ్ళు, స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళు, నాగన్నకు 10 రూపాయలు ఇవ్వచ్చు, 1000 రూపాయలు ఇవ్వచ్చు. అది కాదు గొప్పతనం. నాగన్న ద్వారా స్ఫూర్తి పొందినటువంటి, నాగన్న ద్వారా చైతన్యవంతమైనటువంటి వాళ్ళు, నాగన్న ద్వారా విప్లవోద్యమంలో కొనసాగినటువంటి వాళ్ళు, నాగన్న ఆశించినటువంటి, ఎత్తినటువంటి, నడిచినటువంటి జెండాను, మార్గాన్ని, ఆశయాన్ని నెరవేర్చినప్పుడు మాత్రమే నాగన్నకు వారసులు అవుతారనేది మనం అర్థం చేసుకోవాలి. పైగా చెప్పడం కాదు. కామ్రేడు నాగన్న ఆశయం గురించి మాట్లాడరు. ఆయన మిత్రులు లేదు, కొంతమంది శ్రేయోభిలాషులు. కానీ మనం మాట్లాడాలి. నాగన్న ఏ ఆశయం కోసం నిలబడ్డాడు? ఈ పేరు ప్రతిష్ట అనేది, ఈ సాధారణ జీవితం గడుపుకుంటూ అసాధారణమైనటువంటి విప్లవోద్యమంలో నిలబడడం అనేది గొప్ప విషయం అనేది మనం చెప్పాలి. అందుకే విప్లవ రాజకీయాలు ప్రజలకు ప్రేరణనిస్తాయి. విప్లవోద్యమం లేకుండా, విప్లవ రాజకీయాలు లేకుండా, విప్లవ మార్గం లేకుండా ఈ దేశంలో ఇంకా 79, 80 కాలాలు దోపిడీ పాలక వర్గాలు పరిపాలించినప్పటికీ ఈ దేశంలో ఏ రకమైనటువంటి మార్పు రాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే నాగన్న స్ఫూర్తి తోటి మనం అందరం ముందడుగు వేయాలి. నాగన్న జీవితం ఆదర్శం, ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపినటువంటి నాగన్నను మనం స్ఫూర్తిగా తీసుకొని విప్లవోద్యమంలో కొనసాగాలి. అప్పుడు మాత్రమే మనం పాడుతున్నటువంటి పాటలకు, మాట్లాడుతున్నటువంటి మాటలకు, నడుపుతున్నటువంటి ఉద్యమానికి, ఎత్తినటువంటి ఎర్ర జెండాకు ప్రాధాన్యత ఉంటది, గౌరవం ఉంటది, విలువైనటువంటి జీవితం కూడా మనందరికీ ఉంటది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ వైపుగా మనం అందరం సాగుదాం, ముందుకు పోదాం.